పసుపు ఒత్తి తీసుకోండి. పసుపు రంగులో ఉన్న బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని ఒత్తిలాగా చేసుకొని పసుపు ఒత్తి వేసుకోండి. ప్యూర్ కాటన్ది అయితే మీకు ఒత్తి బాగా వెలుగుతుంది. ఆ పసుపు ఒత్తితో దీపారాధన చేయాలి. అయితే వెన్నె దీపం వెలిగించాలి. వెన్నె కరిగించండి, లేదా వెన్నె కరిగితే మీకు ఇబ్బంది అవుతుంది. వెన్నె ఒక చెంచా వేసి అందులో కొంచెం కొబ్బరి నూనె వేసి కలపండి. కలిపి ఆ కలిపిన మిశ్రమం ఏదైతే ఉంటుందో అది దీపపు కుందిలో వేసి నేను చెప్పిన పసుపు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. నిజంగా ఈరోజు సూర్యాస్తమయంలోపు, ఎందుకంటే గురువారం శుక్ర నక్షత్రం, సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం, ఈ దీపారాధన చేస్తే భార్యాభర్తల గొడవలు పోతాయి. మీ అమ్మాయి అల్లుడు లేదా మీ కొడుకు కోడలు ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. గొడవలు పోతాయి. భర్త సమస్య అయితే భర్త మారుతాడు, భార్య సమస్య అయితే భార్య మారుతుంది. నిజంగా చాలామందికి నేను దీపారాధన వల్ల ఎంతో ఫలితాన్ని చూపించాను. సూర్యాస్తమయంలోపు ఏ ఇంట్లో అయితే ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ కోరిక, అంటే వాళ్ళ అమ్మాయి లేదా వాళ్ళ అల్లుడు లేదా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు లేదు భర్త లేదు భార్య మారాలని చేసిన, భర్త మారాలని చేసిన తప్పకుండా ఫలించి మీ భర్త మారుతాడు. మీకు ఇంట్లో ఉన్న భార్యాభర్తల గొడవలన్నీ పోతాయి.